హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ ఒక రెసిపీతో ముందుకు వచ్చా. గిజెట్ కర్రీ. మన ఛానల్ 200 సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది. సో దాని సందర్భంగా ఈ సెకండ్ రెసిపీ చికెన్ గిజెట్, మన తెలుగులో ఉల్వకాయలు అంటారు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో సాల్ట్ వేసి అందులో గిజర్స్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసి దానిలో ఒక ఇలాచి, ఒక 4 లవంగాలు వేసుకొని అలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అంటే లైట్గా ఫ్రై అవ్వాలి. దాని తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత మిర్చి కూడా వేయాలి. తర్వాత టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అండ్ చిల్లీస్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత 2 బగారాకులు, మార్వాడి మెంతి వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా గోల్డ్ కలర్ అయిన తర్వాత కొత్తిమీర ఆకు, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం పేస్ట్ తీసుకొని అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ మిక్స్ చేయాలి. దాని తర్వాత గిజెట్స్ ఉల్లిగడ్డలు వేసి మళ్ళీ అవి కూడా మిక్స్ చేయాలి. ఎలా అంటే ఇక్కడ ఉన్న మనం వేసిన సాల్ట్, పసుపు అనేది మిక్స్ అయ్యేలా మిక్స్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత గరం మసాలా, కొంచెం కోకోనట్ పౌడర్ వేసి మళ్ళీ మిక్స్ చేయాలి. ఈ పౌడర్ అండ్ మసాలా ఆ పీసెస్కి పట్టుకునేలా మిక్స్ చేయాలి. తర్వాత క్యాప్ పెట్టి దానిపైన 1/2 గ్లాస్ వాటర్, అంటే అది క్యాప్ అనేది కొంచెం ఫిల్ కావాలి. ఫిల్ అయిన తర్వాత వాటర్ అనేటి డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత మనం మళ్ళీ క్యాప్ తీసుకోవాలి. వావ్, సగం స్మెల్ రానే వచ్చింది. తర్వాత మీకు స్పైసీ కావాలంటే 2 స్పూన్స్ కారపొడి వేసుకోవాలి. అదే మీకు స్పైసీ వద్దంటే ఒక 1 స్పూన్ సరిపోతుంది. ఇక నేను కారం ఎక్కువ తింటా కాబట్టి 2 స్పూన్స్ వేసుకున్నా. స్పూన్ అలా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి మీకు సూప్ కావాలంటే 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. సూప్ వద్దంటే ఓన్లీ గ్రేవీ దగ్గరికి ఉండాలంటే ఆ వాటర్ కూడా అవసరం లేదు. తర్వాత అలా మళ్ళీ కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం టేస్ట్ డిఫరెంట్ వస్తుంది. మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ క్యాప్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మన కర్రీ రెడీ అయింది అన్నట్టే. వావ్, స్మెల్ అయితే సూపర్గా ఉంది. తినక ముందే స్మెల్ బాగా వస్తుంది. మళ్ళీ ఒకసారి కొత్తిమీర వేసుకోవాలి. ఒక ఫ్లవర్ కూడా వేసిన. అలానే కొత్తిమీరకు మళ్ళీ లాస్ట్ కూడా వేసుకోవాలి. ఈ కొత్తిమీరకి కాబట్టి కొంచెం కర్రీకి టేస్ట్ ఇంకా బాగా యాడ్ అవుతుంది. సో కొత్తిమీరకి వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కొత్తిమీరకి వేసుకోవాలి పైనుంచి. ఇలా వేసుకున్నాక మళ్ళీ క్యాప్ పెట్టుకుంటే అయిపోతుంది. మన కర్రీ రెడీ అయిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. యూ గైస్ విత్ సపోర్ట్. సో ఈ సపోర్ట్ ద్వారా 200 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాం. ఇంకా గ్రోత్ రావాలని, ఇంకా కూడా రీచ్ అవుతా అనే ఒక హోప్ ఉంది. సైడ్కి ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టైప్ చేయండి. ట్యాప్ చేసి మన షార్ట్స్ అండ్ వీడియోస్ ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయి. ఓకే గాయస్, మళ్ళీ ఒక బ్లాగ్లోకి వస్తాం. సీ యూ, బాయ్ బాయ్.